हाय हेलो अंडी अस्सलाम वालेकुम वेलकम टू अवर ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యామ్. హాయ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్యామ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి వీడియో ఏమండి ఈ రోజు వీడియో చూపించేద్దాం, చెప్పేది ఎందుకు ఊరికే అంతే అంటారా? అంతే. సో వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ రోజు నేనైతే కురాకులు చూడండి, ఇక్కడ చూపించండి కెమెరామెన్. కురాకులు అయితే 1 2 3 4 5 కట్టలు తీసుకొచ్చానండి. అంటే కట్టి బాజీ చేసేసి పుష్కా చేసి ఎగ్ బాయిల్ చేసి ఎన్ని పట్టాలు అయితే అన్ని కట్టేసి ఇఫ్తియార్కి అయితే రోజుదార్కి ఇచ్చేద్దామండి. రోజా ఉండే వాళ్ళకి అయితే ఇచ్చేద్దాము. మరి ఈరోజు మొత్తం వీడియో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటే మా ఆయన గారు మళ్ళీ లేటెస్ట్గా ఎంట్రీ ఇస్తారనమాట. ఈరోజు అయితే నేను ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు అలాగే వీడియో అయితే షూట్ చేసి మొత్తం నేనైతే వీడియో పెడతాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆనియన్స్, టమాటో, ఇంకా ఇవన్నీ ఇప్పుడు అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూస్తుంది. ఇప్పుడైతే నేను కట్టి భాజీకి అయితే చూడండి 5 కట్టల కురాకు నేను ఒక దాన్ని అండి రెడీ చేసుకున్నాను. చూడండి మొత్తం హాఫ్ అన్ అవర్లో ఇది క్లీన్ చేశానమాట. మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళేసి భాజీ అయితే పెట్టేద్దాము. కట్టి భాజీ అయితే స్టవ్ పైన పెట్టేద్దాము. పుష్కా అయితే మనం ఇక్కడ హాల్లోనే చేసుకుందాము. ఎందుకంటే ఇంకా ఆయన లేరు, ఆయన వచ్చేంతవరకు నేను వెయిట్ చేస్తే లేట్ అయిపోతుంది ఇఫ్తియార్కి. అలాగే మనము ఇది ఎత్తుకొని పోయి మళ్ళీ ఇఫ్తియార్కి ఇచ్చేసి రావాలి కదా, అందుకని బిన్ అయితే చేసుకోవాలనేసి ఇది అయిపోయిన తర్వాత నేనైతే పుష్కాకి అయితే రెడీ చేసుకుంటున్నాను. అలాగే మన వీడియోస్ చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. నేను కామెంట్ పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికండి పేరున నేను అందరికీ అయితే రిప్లై ఇస్తానని చెప్పాను లాస్ట్ వీడియోలో. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఇంకొకటి ఏమంటే మన ఛానల్ పెట్టినప్పటి నుంచి మన టాప్ కామెంట్స్ ఎవరున్నారు అనేసి నేను ఒక్కొక్కరుగా ఒక్కొక్క పేరు అయితే వీక్లీ వన్స్ అయితే నేను అనౌన్స్ చేస్తాను. సో అందరూ వెయిటింగ్లో ఉండండి. అందరి పేర్లు అయితే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అందరికీ నేనైతే అదేమంటారు ప్రతి ఒక్కరి పేరు అయితే నేను మెన్షన్ చేసి వాళ్ళ పేరు వాళ్ళ ఐడి అయితే నేను మెన్షన్ చేస్తానన్నమాట మన వీడియోలో. ఎందుకంటే మనకు అభిమానించే వాళ్ళు చాలా మంది అండి. సో నేనైతే చాలా లక్కీ అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఛానల్ పెట్టినప్పుడు మేము ఉండే డల్నెస్ ఇప్పుడుండే మనం హ్యాపీనెస్ మీరే తెలుసుకోవచ్చు. మనం చాలా లక్కీ అండి. ఎందుకంటే మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ మనకైతే చాలా అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే చేస్తుండండి. నేను ప్రతి ఒక్కరి పేరు అయితే నేను ఖచ్చితంగా అయితే నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మనం రెడీ చేసేద్దామా? ఈరోజు వచ్చేసి డే 7 అండి. లాస్ట్ డే మనం 6 అయింది కదా, ఇప్పుడు వచ్చేసి మన డే 7 ఈరోజు. అంటే 7th ఒక్కపొద్దు ఈరోజు, ఉపవాసం 7th ఈరోజు వచ్చేసి మనం పుష్కా ప్లస్ అండా అండ్ కట్టి భాజీ అండి ఈరోజు స్పెషల్. మనకు రేపు ఇంకో స్పెషల్తో వస్తాం. ఈరోజే చెప్పేస్తే బాగోదు కదా. సో రేపు స్పెషల్ కూడా నేనైతే ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. కట్టి భాజీ చేస్తున్నానండి. ఎంతమందికి ఇష్టం అండి కట్టి భాజీ? చూడండి ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మొత్తం అయితే రెడీ చేసుకుంటాను. మా ఆయన వచ్చి ఈరోజు అయితే షాక్ అయిపోవాలన్నమాట. అబ్బా నేను లేకుండానే వీడియో చేసేసావా నువ్వు అనేసి ఈరోజు షాక్ అయిపోతారనమాట మీ అన్నగారు. చూద్దాం ఎలా ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇంటికి వస్తానే. నేనైతే ఇది రెడీ చేసేసి పుష్కాకు కూడా రెడీ చేసి పెట్టేయాలి అనుకున్నా. అప్పటి వరకు అవుతుందో లేదో తెలియదు కానీ బట్ నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. మన కట్టి భాజీ అయితే రెడీ అయిపోయిందండి. కట్టి భాజీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇదైతే పుష్కాకి రెడీ చేసుకున్నాను. అలాగే ఇక్కడంతా నీట్ చేసేసాను అనమాట. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అట్లా సౌండ్ వస్తుందండి. ఈయన వచ్చినట్టున్నారు. చూద్దాం ఇప్పుడు ఈయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఈరోజు చూసేద్దాం మన వీడియోలో. నేను చెప్పాను కదా ఆయన వస్తే ఆయనకు అసలు తెలియదు నేను వీడియో కానీ ప్రిపేర్ చేసుకున్నాను అనేసి. ఎందుకంటే హెల్త్ బాగలేదులే ఏం చేయలేదులే అనుకున్నారు. ఈరోజు అయితే నేను చేసేసాను అనమాట. ఫుల్ ఎక్సైట్మెంట్గా చూసేద్దాం ఏమవుతుందో. ఒక్క నిమిషం. హాయ్ అస్సలాం వాలేకుం. ఫోన్ చేస్తానండి, అవే చేయను లేదు ఏమీ లేదు అంటాడా. చూద్దాం మీకు ఎంత కేర్ ఉందో వీడియోది అని. ఏం మీరు చేయాలి కదా మరి. నేను చెయ్యలేదు, నిద్రపోయిందో ఏమో. ఒళ్ళు బాగలేదు కదా, ఇంకా రెస్ట్ తీసుకునేదేమో మళ్ళీ ఫోన్ చేయనులే నేను అనుకున్నా. అట్లంటారా? చేద్దామా ఎట్లా ఇప్పుడు? చేద్దాం. అయిపోయింది ఇంకా టైం ఉంది కదా 2 hours. సో ఏం చేద్దాం అయితే? ఏదో ఒకటి చేద్దామా? మీకు తెలియని ఒక విషయం నాకు మా వ్యూవర్స్ మాత్రమే తెలిసిన విషయం. ఏదో ఒకటి తెలుసులేండి. అక్కడ చూడండి. అవును చూడండి అక్కడ చూడండి. అంతా అబ్బా చెక్ చేసేది చూడండి. చెకింగ్ మాస్టర్ ఏమండి రెడీ చేసి పెట్టే
అవును, ఏం పుష్క రెడీ చేశాను. అందరు చెప్తున్నారు మీ వాయిస్ రావడం లేదనేసి. వాయిస్ రాలేదంటే ఇంకా మైక్ ఇంకా కొత్త తెప్పించాలా, ఇంకా మైక్ పెట్టాలన్నమాట. అంతే అంటారా? మొన్న 2 మైక్స్ తెచ్చాం కదా, వేస్ట్ అండి. ఆ మనీ మొత్తం వేస్ట్. వాళ్ళు రిటర్న్ పాలసీ ఉంటే కూడా రిటర్న్ కూడా వచ్చి తీసుకొని వెళ్ళలేదు. ఆ మైక్స్ అలాగే మూలలో పడినాయి. ఇంకా ఈ మైక్ పాతది అయిపోయింది కదా, దుమ్ము ధూళి బాగా చేరినట్టుంది, వాయిస్ తక్కువగా ఉందంట. ఒకటే కదా ఉండేది, 2 అయితే సరిపోతుంది. అవును, 2 అయితే సరిపోతుంది. సో ఇంకా నా ఫేస్ పైన డల్నెస్ ఉంది కదా, అలాగే నా ఫేస్ పైన డల్నెస్ అలాగే ఉంది. సరిపోయిందా? ఒకసారి పోయేసి. ఓకే, అయితే ఆయన గారు కష్టపడకూడదంటే నేను పడచ్చట్టబ్బా. అందరూ చెప్పేది వ్యూవర్స్ అందరూ మా బావ అంటా ఉన్నారు. బావ అయితే కష్టపడకూడదు, అక్క అయితే కష్టపడచ్చట్టబ్బ బాగా. అందరూ అలా అంటున్నారు ఇప్పుడు. ఓకే పాప మొహసిన్, వెల్కమ్ బ్యాక్. ఎక్సైజ్ పెట్టేద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఇది బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళా పుష్క అయితే తెల్ల గుడ్లు ఉండే పక్కన ఉండేనే బా మన వ్యూవర్స్ కి సంతోషము. వచ్చేయండి బిరిన్నా, రండి. ఆడుంది స్టూల్ తీసుకోండి మీరు. అదొద్దు, అబ్బా వద్దు బాబు, వంట చేసేది అది, మీరు కూర్చోవద్దండి. నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన ఎందుకు అది తెచ్చినారు. నేను ఎందుకు చెప్పండి, స్టూల్ తెస్తే నాకంటే హైట్ తక్కువగా కనిపిస్తారండి, అది వేసుకుంటే హైట్ ఉంటారు అని. చూసారా? అబ్బా అది నేనా అట్లా అంటారా? మీరు హైటే బా, నేను లేదే మీరు హైటే ఉన్నారు, ఏదో ఉన్నాను అనుకుంటాను అంతే. లేదు 5 దాటి ఉన్నాను నేను కూడా. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయండి. మీకు వేడి బాగా తగలదు. ఏది బాయిల్ అయిపోయాయా? అవి ఎవరు వలుస్తారు? ఇంకా నేనే తీస్తాను. చల్లారి పోనీ ఇప్పుడే వేస్తారా ఎట్లా దాంట్లో చెయ్యి? చల్లారినాక వేస్తాం, తీస్తాం. అంతే కదా. ఇప్పుడు నేను పుష్క అయితే రెడీ చేసేస్తాను. ఆయన చెప్పి సాల్ అయిపోయింది, నేనే చేస్తాను. గట్టిగా మాట్లాడండి. నువ్వే చేసుకో అయితే. కొంచెం గట్టిగా అండి. అక్కడ చూపించండి కెమెరామెన్. చూడండి, ఇక్కడ కూర్చోలే, అక్కడ పోయి హాయిగా కూర్చోండి. వాళ్ళు చేయడానికి మనం చేయడానికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. వాళ్ళు ఇట్లా వేయాలి, చాలా చాలా అంటారు కదండి యాక్షన్స్. మనం చూడండి చేయడమే, అంతే కదండి. ఊరికే నేను చేస్తానని పేరు ఒకటే, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు మొత్తం నా పైన మొత్తం నేనే చేయాలన్నమాట. దీన్ని నమ్మద్దండి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్ గా వేద్దామనేసి ఇప్పుడు మిక్సీ పట్టి వస్తున్నాను నేను. చూడండి ఇక్కడ మసాలా తెలుస్తుంది, నేనే చేస్తాను. అవునవును, నేను ఎక్కడి నుంచి లేసారో లేదు, తాత వస్తే బొద్ద నాది అన్నట్టు నేను ఎక్కడి నుంచి లేస్తాను అక్కడ ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కూర్చోడానికి బాగుంది కదా సింహాసనం, అందుకు. మన కోకో వచ్చింది చూడండి. క్యా కోకో చాహోనా ట్రీట్ చూడండి. మన అక్కని అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అదని వేసేసి దీని అయితే వేసేద్దాం. మనం రైస్ యాడ్ చేసేస్తే మన పుష్క అయితే రెడీ అయిపోతుంది. అంతవరకు ఇంకా పట్లాలు కట్టాలి కదా, అన్నీ రెడీ చేసుకోండి. మీరు రెడీ చేసుకోండి, కవర్స్ అవన్నీ తీసి పెట్టేసుకోండి. ఆయన అన్నీ రెడీ చేసుకుంటారు. నేనైతే పుష్క దమ్ పెట్టేసి మొత్తం చేద్దామనేసి. ఇక్కడ చూడండి మహారాజా ఏం గట్టి తీసుకుంటున్నారు. ఏమన్నా గట్టిగా చెప్తే కదా. గట్టిగా ఏముంది, ఇంకా గట్టిగా అంటే ఎట్లా? ఇంకా అందరూ ఏమంటారు తెలిసిన, నేను మిమ్మల్ని మాట్లాడనివ్వడం లేదు అంటున్నారు. నిజమే కదా, నేను మాట్లాడేటప్పుడు అదేమో చెప్తాను చూడు, వెంకటేష్ సినిమాలో నాకు వచ్చేదే 2 మాటలు, ఆ మాటలు మాట్లాడేటప్పుడు మా నాన్నకు వచ్చేదే 2 స్టెప్పులు, వాళ్ళు కదలకుండా భూమి కదలకుండా అని. ఆయనకు వచ్చేదే 2 మాట్లాడి, ఆ 2 మాటల్లో కూడా నేను అడ్డపడుతున్నానంట. నెక్స్ట్ వీడియోలో నేనైతే గప్షుప్ అయిపోతా, అంతా ఆయనకే వదిలేస్తాను. ఇంకా మాట్లాడండి మరి. వచ్చేటప్పుడు నువ్వు అడ్డపడతావు, నేను తల తిప్పుతాను. ఇంకా నేను మాట్లాడాను, లేదంటే ఇక్కడ పుష్క వడియాలు అయిపోతుంది కదా, అప్పడాలు వడియాలు అయిపోతాయి కదా అట్లా.
ఓకే ఇప్పుడు అదే వేసేద్దానా అయిపోయింది. ఏం చేస్తా ఉన్నారండి? ఏమో మొత్తం నాతోనే చేపిస్తా ఉన్నావు కదా, ఊరికే బిల్డప్ ఏమో చెప్పేస్తాను, మొత్తం నేనే చేస్తా ఉంటాను. నేను మాట్లాడనబ్బా, నేను మాట్లాడితే మీకు మాట్లాడిని వడలం లేదంట. మాట్లాడలేదు అని అంతా నువ్వే మాట్లాడతాను. అది ఎందుకు అలా అయిపోయింది వాటర్ చెప్పండి. ఒక గుడ్డు పగిలిందండి. ఏమైంది? ఒక గుడ్డు పగిలిందండి. నేను హాఫ్ అన్ అవర్ లో అయితే మేము ఈరోజు ఎక్కడికండి వెళ్తున్నది? మనం ముందు అక్కడే ఉన్నాము, అమ్మచోరుమిట్లో హీరా మధ్య పక్కలోనే ఉండేవాళ్ళం. మనము 4 years ఉన్నామండి అక్కడే. మనము ఈరోజు అక్కడికైతే వెళ్ళబోతున్నాము. అక్కడ మెమోరీస్ చాలా ఉన్నాయి మనకు కదండి. మేము అక్కడ చాలా బాగా ఉండేవాళ్ళము. మేము ఇంటి మనరోజు కానీ ఎవరైనా కానీ అసలు వాళ్ళు మనకు ఒక కూతురులాగా చూసేవాళ్ళు. చాలా బాగుంటుంది అక్కడైతే. కానీ బట్ పిల్లల కోసం అయితే మనం మళ్ళీ ఇక్కడ టౌన్లో రావడం జరిగింది. ఏం చేస్తాం, బాధాకరం. ఎందుకంటే ఇక్కడ బయటికి వెళ్తే రోడ్డు చూడొచ్చు, ఇంట్లోకి వస్తే బాడీ చూడొచ్చు కదండి. అక్కడ ఉన్నప్పుడు అయితే మనకు ఇలా ఫుల్ టైం అండి మనకు ఆడేదానికి. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనం బయట కూర్చొని చాలా బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళం. అందరం కూర్చొని కూడా బాగుండేది అమ్మచోరు అయితే. ఏం చేస్తాం, టౌన్ బతుకు ఎలా ఉంది మీకు తెలుసు కదా. ఎక్కువ మాట్లాడితే గోడలు వింటాయి, తక్కువ మాట్లాడితే రోడ్డు వింటుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. చూడండి నా పుష్ప బిర్యానీ కంటే ఏం తక్కువ లేదండి కలర్. నేను పుష్ప చేస్తే మా ఆయన చెప్తారు బిర్యానీ కంటే ఏం తక్కువ ఉండదు పుష్పానికి అని. అందరూ వైట్ గా చేస్తారు, నేనైతే రెడ్ గానే చేస్తాను. ఎలా ఉంది చూడండి, కలర్ నచ్చిందా? ఆయన అయితే పపాయ వలుస్తున్నారు, నేనైతే అది దమ్ అయ్యేంత వరకు ఇది అంతవరకు 35 నేనైతే పట్టాలు పెట్టేస్తానండి. మళ్ళీ లేట్ అయిపోతుంది కదండి. అంత సీరియస్ లేదా? సో ఇంత వేస్తున్నాను చాలా. దాల్చా చేద్దాం అనుకున్నా నేను. దాల్చా కంటే ఇది బాగుంటుంది కదా చల్లగా అనేసి కురాకు ఇంత నుంచి జరిగి అందుకని నేను ఇక ఇది రెడీ చేసుకున్నాను అనమాట. నేను ఒక దాన్ని 5 కట్టలు కురాకు క్లీన్ చేసుకున్నాను. కురాకు ఏం చేస్తారు, క్లీన్ చేస్తారు కదా, కట్ చేసుకోవాలి అంతే. ఇంకా తోటకు కూడా వెళ్ళమంటారా అయితే? అలా ఉందండి, ఏ తోటకి వెళ్ళాలండి నేను. టైం వస్తాను సార్. ఇట్లా కొడతారు బిర్యానీ హోటల్ కదండి, ఇట్లా వేస్తారు, ఇట్లా అంటారు అట్లే కదా. మనతో పాటే వచ్చేయండి అందరూ, మళ్ళీ హీరా మధ్యకి వచ్చేయండి ఈరోజు. అక్కడ కూడా ఒకరోజు ఇచ్చేస్తాము అనేసి అట్లే మన ఓటమే మరి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది, మన పాత వాళ్ళతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదండి. అక్కడికి వెళ్తే ఇంకా రానివ్వరండి, నాకు 9-10 అయిపోతుంది అక్కడి నుంచి వచ్చి రావడానికి. అక్కడికంటే ఆయన భయపడతారు, ముగ్గురిలో రావు అక్కడి నుంచి అనేసి కదండి. ఈయన అమ్మచోరు మిట్టకే అల్లుడండి ఈయన కదండి. అమ్మచోరు మిట్ట అల్లుడు ఇలా. మన ఖుష్కా అయితే రెడీ అయిపోయిందండి చూడండి. బాగున్నాయండి, ఒకసారి కలర్ చూడండి ఒకసారి. ఖుష్కా అంటారా బిర్యానీ అంటారా దీన్ని చెప్పండి మీరే. నేను కూడా బొమ్మ చేసిన, ఇది కూడా చూపించే. బొమ్మలు చేశారండి చూడండి. పాండా బొమ్మ అంట అది. ఇంకోటి కూడా 2 బొమ్మలు తయారు చేశారు ఈరోజు ఆయన. కప్పు మాదిరి మామ ఎక్క పెగ్గలా ఉన్నట్టుంది మీ కప్పు, దాంట్లో పెగ్గేసుకొని తాగేయండి. ఈ బొమ్మ దాంట్లో పెట్టేస్తే పోదా, అది పోదా. సూపర్. ఇంకా రెండో పని కూడా నాకే, ఏమంటే నేనే చేశానంటారు కదా. చూడండి మన పుష్ప అంత కలర్ఫుల్ గా ఉందో. అనేసేయండి ఒకసారి అయితే. ఒక గుడ్డే ఏం బాబు అన్నట్టుంది. ఓకేనా, నేను వేసేద్దునా ఎట్లా? నేను వేస్తే మీరు గుడ్డేస్తారా? ఆయన కూర్చోని గుడ్డేస్తారు.
కూర్చొని గుడ్లు వేసేస్తారు ఆయన అయితే. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పేయండి. ఎగ్స్ దీంట్లోకి వేసేసామండి. ఇది పట్లాలు అయితే కట్టేస్తున్నాము. ఇంకా మాట్లాడండి మరి. మాట్లాడేది ఏముంది, వీడియో అంతే కదా, ఇంకా ఏమన్నా ఉందా? లేదు ఇంతే ఇంకా మళ్ళా వెళ్ళేది ఎక్కడ వీడియో తీయడం ఎందుకు వెళ్ళి మిమ్మల్ని చూడొద్దండి. ఏడా చూపించకూడదు. అయినా మేము చేసినాము, వీడియో లెంత్ కావాలని. అంటే అక్కడ మదరసా ఉందని చూపించాను. మొన్న చూపించడం, అందుకే ఏమని వీడియో లెంత్ కావాలని చూపించడము. మనమైతే పంచినామని చూపించుకోవాలని కాదు. అవునంతే. అందుకనే ఈరోజు ఇక్కడ ఇంట్లోనే కట్టేసి ఎత్తుకొని పోయి ఇక్కడ అక్కడ హీరా మస్జిద్ అమ్మచూరు మిట్ట మన ఓల్డ్ హౌస్ దగ్గర వెళ్ళి ఇచ్చేసి వచ్చేద్దాము. మరి ఇంతేనండి. మన వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ మీద పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా ఆల్ మీద పెట్టేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.